ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూడండి ఎంత మంచిగా ఉంది, అద్భుతంగా ఉంది ఇది. ఫోన్ ట్యాపింగ్ ఆడియో సింక్ అయితే లేదు. దెబ్బ కొట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారము రోజుకో మలుపు తిరుగుతున్న కేసు. మొదట కేసీఆర్ ఫ్యామిలీ పని అనే ఆరోపణలు, తర్వాత ప్రణీత్ కుమార్ పైన అభియోగాలు, అధికారులు వ్యాపారులను బెదిరించారని కొత్త కోణం. ఇప్పుడు హవాలా రాకెట్ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణ. ఎన్నికల టైంలో అపోజిషన్ ఆర్థిక లావాదేవీలపైన నిఘా పెట్టారని విమర్శలు. ఇంటెలిజెన్స్ పనే నిఘా అంటున్న రిటైర్డ్ అధికారులు. సాధారణంగా ఇది ఎట్లా ఉందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఆడియో సింక్ అయితే లేదంట. ఎందుకైతే లేదో ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. సాధారణంగా సినిమా తీసే వాళ్ళు మొదట స్క్రిప్ట్ రాసుకుంటారు, తర్వాత సినిమా తీస్తారు, ఆ తర్వాత డబ్బింగ్ చెప్తారు, మిగతా టెక్నికల్ పనులు పూర్తయ్యాక సినిమా రిలీజ్ చేస్తారు. కానీ ఓ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి సినిమా తీయాలనుకున్నారు. రొటీన్గా చేస్తే ఎలా అనుకున్నారో ఏమో కానీ కాస్త డిఫరెంట్గా సినిమా తీశారు. చివరిలో చెప్పించాల్సినటువంటి డబ్బింగ్ ముందే చెప్పించారు, ఆ తర్వాత షూటింగ్ మొదలు పెట్టారు. అది అయ్యాక స్క్రిప్ట్ రాదాం అనుకుంటున్నారు, కానీ చెప్పిన డబ్బింగ్కి తీస్తున్న సినిమాకి సింక్ కావడం లేదు. దాన్ని సింక్ చేసేందుకు రీషూట్లు రీడబ్బింగ్లు నడుస్తున్నాయట. సేమ్ ఇట్లానే ఉంది కథ. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎట్లా ఉందంటే ఒక సినిమా తీయాలంటే ఏదన్నా ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకోవాలి, తర్వాత ఆ సెట్కి పోయి షూటింగ్ చేయాలి, దాని తర్వాత ఆ షూటింగ్ని దీన్ని అన్ని కలిపి డబ్బింగ్ చెప్పాలి, డబ్బింగ్ చెప్పి ఎడిటింగ్ చేసుకొని రిలీజ్ చేసుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దుకాణం ఎత్తుకున్నటువంటి ఈ బ్యాచ్ అంతా ఒక సినిమా తీయాలనుకుంది. అదే ఫోన్ ట్యాపింగ్ సినిమా అనుకున్నటువంటి వీళ్ళంతా ఏం చేసిర్రు ఫస్టే అద్దరు లెక్క సినిమా తీస్తే ఎట్లా స్క్రిప్ట్ రాసుకొని షూటింగ్ చేసి డబ్బింగ్ చెప్తే ఎట్లా, మనం రివర్స్ చేద్దామని చెప్పేసి కొత్తగా చేద్దామని ముందే డబ్బింగ్ స్టార్ట్ చేసిరు. డబ్బింగ్ చెప్పేసి డబ్బింగ్ తగ్గట్టుగా షూటింగ్ స్పాట్లు ఎత్తుకున్నారు. ఒక రోజేమో హార్డ్ డిస్కులు మూసినది ఫ్లైఓవర్ కింద ఉంటాయంటారు, ఒక రోజేమో వికారాబాద్ అడవులలో ఉంటాయంటారు ఈ హార్డ్ డిస్కులు అంట. హార్డ్ డిస్క్ దొరుకుతాయంట, మళ్ళీ దొరికినాక అవి రికవరీ, అందులో ఉన్న డాటాను రికవరీ చేయడానికి సాధ్యం కాదంట. అంటే ఇదంతా సినిమా అన్నమాట. ఈ సినిమాని ఎట్లా చేస్తా ఉన్నారంటే ఇట్లా చేస్తా ఉన్నారు. మరి దేనికి ఇదంతా చేస్తా ఉన్నారు? ఇట్లా డబ్బింగ్ ముందే చెప్పుకొని షూటింగ్ ఎత్తుకొని స్పాట్లు ఎత్తుకొని తర్వాత ఆ సినిమా రిలీజ్ చేద్దామని చూసిరు. కానీ అది సింక్ అయితే లేదు. వచ్చినటువంటి ముందున్న డబ్బింగ్కి తర్వాత దానికి సింక్ అయితే లేదు, ఆడియో సింక్ అయితే లేదు. సింక్ అయిపోయేసరికి మళ్ళీ డబ్బింగ్ రీడబ్బింగ్ చేస్తూ ఉన్నారు, షూటింగ్ రీషూటింగ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏం చేసిర్రు, కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ట్యాపింగ్లో ఉంది అని చెప్పేసి అటువైపు తీసుకుపోయారు. గత ప్రభుత్వమే ట్యాపింగ్ చేసి తీసుకుపోయారు. అరే అటు పోతే అసలు ప్రభుత్వాలు చేసే పనే ఇది కదా, అంటే ఆ రాష్ట్ర భద్రత కావచ్చు, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కుట్రల మీద నిఘా పెట్టడమే ప్రభుత్వం నిఘా పని కదా అని చెప్పేసి ఇటు పోతే దెబ్బ అవుతుంది, మళ్ళీ మనకే అదవుతుంది అని చెప్పేసి ఏం చేసిండు, దాన్ని మళ్ళీ ఇంకో వైపు మలిపిండు, అధికారుల వైపు మలిపిండు. ఇప్పుడు అధికారుల నుంచి ఏం చేసిండు, దాన్ని చక్కగా హవాలా మని వ్యాపారాలను బెదిరించి అని చెప్పేసి ఇంకో సైడ్ తీసుకుపోయారు. అంటే షూటింగు రీషూటింగు డబ్బింగు ఇవన్నీ మారిపోతా ఉన్నాయి అన్నమాట ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. అది అటు తిరిగి ఏడుకోయిందంటే గీడికొచ్చింది. అది ఏడుకొచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి కూడా అందులో ఉన్నాడు. సీఎం ఓఎస్డి 4 లక్షల సిమ్ కార్డులు కొన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడు రేవంత్ వెనకాలే ఉంటాడు. ఈ విషయం చెప్పేందుకే నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు. నేను పార్టీ వ్యతిరేక పనులు చేయలే. రేవంత్ మోడీని బడేబాయి అనడమే పార్టీ వ్యతిరేక చర్య. ట్యాపింగ్ తన మెడకు చుట్టుకుంటుందని నాపై ఆ చర్యలు. కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు. ఈయన చేసిన షూటింగ్ డబ్బింగ్ ఎక్కడ పోతా ఉందంటే తిరిగి రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటా ఉంది. నిజంగానే మరి ఇందులో ఇప్పుడు ఈయన చెప్పినట్టు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు, ఇలా బ్యాచ్ అంతా చెప్తున్నట్టు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోయేటువంటి కేసు. సిబిఐకి అప్పచెప్పు. ఇది అసలు వాస్తవం తేలాలి కదా బయటికి. సిబిఐకి అప్పచెప్పు తేలుతుంది కదా, సిబిఐకి అప్పచెప్పాలి. లేదు హవాలా మనీ అంటున్నావు అంటే ఈడీ వస్తుంది అందులోకి, ఈడీకి అప్పచెప్పు. అవన్నీ అప్పచెప్తే అసలు దొరికిన డబ్బు ఎక్కడిది, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏడికెళ్ళి పోతుంది, ఎవడిచ్చిండు ఆ పైసలు, ఇవన్నీ మళ్ళీ రేవంత్ రెడ్డి మీదకే చుట్టుకుంటాయి. ఎందుకంటే మొత్తం హవాలా మనీ అంతా అప్పుడు ఆ ఎన్నికల టైం దొరికినటువంటి మనీ అంతా ఇదే కాంగ్రెస్ పార్టీది, ఇలా శల్య సీతక్కది, ఇలా అందరివి ఉన్నాయి ఇలా. కాబట్టి ఇప్పుడు అసలు ఆ డబ్బు ఎక్కడిది అనేటువంటి చర్చ మొత్తం తిరిగి మళ్ళీ ఇలా మెడకే చుట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ట్యాపింగ్ దాన్ని ఇప్పుడు మొత్తానికి రౌండ్ రింగు బిల్లా రూపాయి దండ కాదులా రేవంత్ రెడ్డి మొగ్గ అన్నట్టుగా అటు తిప్పుతా ఉన్నారు అన్నమాట. సో ఈ విధంగా అట పోతా ఉంది వ్యవహారం. సో కాబట్టి ఇట్లా ఈ ఫోన్ ట్యాపింగ్ ఆడియో సింకింగ్ వ్యవహారము అటు తిరిగి రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకునేటువంటి అవకాశం ఉందని మనం చెప్పేటువంటి మాట కాదు, వాళ్ళ పార్టీ నేతనే బక్క జడ్సన్ చెప్తున్నటువంటి మాట. సో ఈ విధంగా ఉందన్నమాట. అంటే ఇవన్నీ దేనికి చేస్తున్నావు రేవంత్ రెడ్డి, దేనికోసం చేస్తున్నావు, ప్రజలను దృష్టి మరల్చడానికే కదా. నీ ఎక్కడ వాయే, నీ రైతు బంధు ఎక్కడ వాయే, నువ్వు ఇస్తున్న పశువులు ఎక్కడ వాయే, రైతు భరోసా ఎక్కడ వాయే, కౌలుదారులకు రైతు భరోసా ఎక్కడ వాయే, ఎకరానికి 15,000 ఎక్కడ వాయే, ముసలిళ్ళ పింఛన్లు పెరుగుడు ఎక్కడ వాయే, ఇవన్నీ ఎక్కడ పోయినాయి?
దాని గురించి ఎవరు మాట్లాడొద్దు. కాబట్టి ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెట్టుకోవాలి.